ఇప్పుడు ఎందుకు నీకు ప్లాస్టిక్ సర్జరీ, పెళ్ళైపోయింది కదా, ఇప్పుడు ఎందుకు నీకు ప్లాస్టిక్ సర్జరీ, పిల్లలు పుట్టేశారు కదా, నీకెందుకు ప్లాస్టిక్ సర్జరీ, నువ్వైనా సినిమాల్లోకి వెళ్తున్నావా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తాయన్నమాట. ఈరోజు పాడ్కాస్ట్లో మన గెస్ట్ ప్లాస్టిక్, కాస్మెటిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్ డాక్టర్ కిన్నెరా రెడ్డి గారు. ఎమ్మీ జాక్సన్ తను ఒకప్పుడు చాలా బాగుండేది, బట్ వన్స్ ప్లాస్టిక్ సర్జరీ అయ్యాక తన ఫేస్ లో చాలా చేంజ్ వచ్చింది, అంటే ర్యాపిడ్ చేంజ్. లాట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జన్స్ డైలీ బేసిస్ లో మన హైదరాబాద్ లోనే చాలా కేసెస్ చేస్తున్నాం ఎవ్రీడే. ఇంత డ్రాస్టిక్ గా చేయం, సటిల్ చేంజెస్ మాత్రమే చేస్తాం. అంతకు ముందు వరకు బ్యూటీ అంటే ఓన్లీ అమ్మాయిలు మాత్రమే ఇలా కాస్మెటిక్ సర్జరీస్ కి వస్తారు అని, బట్ ఇంకా ఇప్పుడు ఏమైపోయిందంటే అబ్బాయిలు కూడా దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇది వరకు లేడీస్ మాత్రమే మిర్రర్ లో చూసుకొని గ్రూమ్ అప్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు మెన్ ఆర్ ఆల్సో దే ఆర్ ఆల్సో కొంచెం శ్రద్ధ చూపిస్తున్నారు లుక్స్ మీద. ఇది వరకు వచ్చేవాళ్ళు కాదు అసలు. ట్రెండ్ అవుతుంది ఒజంపిక్ ఇంజెక్షన్ గురించి, సో చాలా మంది దీన్ని వాడుతున్నారు కూడా సెలబ్రిటీస్. ఈ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకపోతే డెఫినెట్లీ మళ్ళీ ఎక్కువగా తినడం అలాంటి హ్యాబిట్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ యూ గెయిన్ వెయిట్. బట్ ఈ ఇంజెక్షన్ ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ టు మోటివేట్ యూ. ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరిచ్చే మెసేజ్ ఏంటి? ట్రెండ్స్ చేయించుకున్నారనో లేదా ట్రెండింగ్గా ఉందనో అలాంటి వాటి కోసము యూ కెనాట్ అండర్గో ప్లాస్టిక్ సర్జరీ. సో వై డూ యూ వాంట్ గెట్ ద ప్రొసీజర్ డన్ అన్నది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీ ఎక్స్పెక్టేషన్స్ కూడా రియలిస్టిక్గా ఉండాలి. అలా అయితేనే యూ షుడ్ గో ఫర్ అ ప్లాస్టిక్ సర్జరీ. అంటే లైపోసక్షన్ కానివ్వండి, లేకపోతే ఎనీ సర్జరీస్ చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్, టెక్నాలజీ ఉన్నాయి మన దగ్గర. వరల్డ్లో ఎలాంటివి అయితే మెషినరీ ఉందో, అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయో, మన హైదరాబాద్లో కూడా మన దగ్గర అవన్నీ టాప్ నాచ్ ఎక్విప్మెంట్స్ ఆర్ దేర్. హాయ్ మ్యామ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, ఐఎమ్ డూయింగ్ గ్రేట్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ మ్యామ్, థ్యాంక్ యూ. మ్యామ్, జనరల్లీ మెడిసిన్లో తీసుకోవాలంటే చాలా స్పెషలైజేషన్స్ ఉన్నాయి, బట్ మీరెందుకు పర్టికులర్గా ప్లాస్టిక్ సర్జరీని చూస్ చేసుకున్నారు? సో మెడిసిన్ చదవాలి అన్నదైతే ఇట్ ఈస్ మై చైల్డ్హుడ్ డ్రీమ్. అంటే మెడిసిన్ కాకుండా అసలు ఇంకొకటి చెయ్యొచ్చు అన్న థాట్ కూడా నాకు లేదు. సో మై గ్రాండ్ ఫాదర్ హ్యాస్ ఇన్స్టిల్ దట్ ఇన్ మై బ్రెయిన్. సో ఎట్లయినా సరే డాక్టర్ మాత్రమే అవ్వాలి అని ఫిక్స్ అయ్యాను. బట్ ఆఫ్టర్ ఐ టుక్ మెడిసిన్, మా ఎంబీబీఎస్ అప్పుడు పోస్టింగ్స్ ఉంటాయి. జెన్ సర్జరీ పోస్టింగ్ అప్పుడు ఐ యూస్ టు బి వెరీ ఫ్యాసినేటెడ్ అనమాట. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి బ్లడ్ చూసినా ఏం చూసినా భయము, కానీ మనకి ఎనాటమీలో డిసెక్షన్, కెడావర్స్ని, డెడ్ బాడీస్ని డిసెక్ట్ చేసినప్పుడు అంతా భయం పోతుంది మనకి. అండ్ దెన్ జనరల్ సర్జరీ పోస్టింగ్స్ అప్పుడు యూస్ టు బి వెరీ ఫ్యాసినేటెడ్ ద వే ద సర్జరీస్ ఆర్ బీయింగ్ డన్ అండ్ ఆల్ దట్. అండ్ దెన్ ప్లాస్టిక్ సర్జరీ స్పెషల్గా ఎందుకు చూస్ చేసుకున్నానంటే ప్లాస్టిక్ సర్జరీ ఇస్ ద ఓన్లీ ఫీల్డ్ విచ్ ఇస్ వెరీ వెరీ క్రియేటివ్ అనమాట. సో ఇట్స్ అ వెరీ వాస్ట్ ఫీల్డ్. హెడ్ టు టో ఒకే ఒక పర్టికులర్ ఆర్గన్ని మనం రిస్ట్రిక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఐ కానీ, లేకపోతే ఓన్లీ థ్రోట్ కానీ, ఓన్లీ హార్ట్, అట్లా ఒక్క ఆర్గన్నే కాకుండా హెడ్ టు టో వి ఆపరేట్ ఎవ్రీవేర్ ఆన్ ద బాడీ. నాకు అలా వాస్ట్ ఫీల్డ్ అదొకటి నచ్చింది. అండ్ ఇట్స్ వెరీ వెరీ క్రియేటివ్. సో ఐఎమ్ వెరీ క్రియేటివ్ పర్సన్. ఐ లవ్ ఆర్ట్, ఐఎమ్ అ క్లాసికల్ డాన్సర్, ఐ రియలీ లైక్ ఆల్ దీస్ వెరీ క్రియేటివ్ థింగ్స్ అనమాట. సో ప్లాస్టిక్ సర్జరీ విల్ గివ్ యూ దాట్ ఫ్రీడమ్ ఆఫ్ బీయింగ్ వెరీ క్రియేటివ్ అబౌట్ హౌ యూ కెన్ రీకన్స్ట్రక్ట్. మళ్ళీ ఏదైనా బాడీలో ఏదైనా పార్ట్ పోయిన ట్రామా వల్ల కానివ్వండి, ఇంకా దేనివల్ల కానీ ఏదైనా లాస్ అయితే దాన్ని మళ్ళీ ఎలా క్రియేటివ్గా రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు అనేది నాకు ఐ వాజ్ వెరీ ఫ్యాసినేటెడ్ అనమాట. దట్స్ వై ఐ చోజ్ ప్లాస్టిక్ సర్జరీ. ఓకే మ్యామ్, ఇన్ని ఇయర్స్ మీరు ఫీల్డ్లో ఉన్నారు, సో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక కేసు ఏమన్నా ఉందా? సో రెసిడెన్సీలో ఉన్నప్పుడు అంటే చాలా కేసెస్ మేము రీకన్స్ట్రక్టివ్ కేసెస్ అన్నీ చాలా టచింగ్గా ఉంటాయి వాళ్ళ స్టోరీస్ అన్నీ కూడా. అంటే క్యాన్సర్ తర్వాత మళ్ళీ వాటిని రీకన్స్ట్రక్ట్ చేసిన తర్వాత వాళ్ళు విత్ దే గెట్ బ్యాక్ టు దేర్ నార్మల్ లైఫ్, ఇట్ గివ్స్ అస్ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. కానీ వన్ పర్టిక్యులర్ కేస్ వర్ యంగ్ బాయ్ వాజ్ ట్రావెలింగ్ ఇన్ అ ట్రైన్ అండ్ హ్యాండ్ కట్ అయిపోయింది 4-arm లెవెల్లో. ఈజ్ అ స్టూడెంట్ యాక్చువల్లీ. సో ఆ 4-armని పాపం వాళ్ళు ప్రిజర్వ్ చేసి ఐస్లో ప్లాస్టిక్ బ్యాగ్లో, వేరే బ్యాగ్లో తీసుకొని వచ్చారనమాట. వెరీ నార్మల్, నాట్ వెరీ వెల్ టు డూ ఫ్యామిలీ. బట్ పాపం ఒక్కడే కొడుకు. సో ఆ హ్యాండ్ తీసుకొస్తే వి రీఇంప్లాంటెడ్ ఇట్ బ్యాక్. మళ్ళీ ఆ నర్వ్స్ని కనెక్ట్ చేసి, ఆర్టరీస్ని కనెక్ట్ చేసి, మజిల్స్ని కనెక్ట్ చేసి, తర్వాత అబ్బాయికి ఫిజియోథెరపీ స్టార్ట్ చేసిన తర్వాత హిస్ ఫంక్షన్ వాజ్ బ్యాక్. సో అతను మళ్ళీ హీ ఫినిష్డ్ హిస్ ఎడ్యుకేషన్, హీ జాయిన్డ్ అ జాబ్, అండ్ దెన్ వెన్ హీ గాట్ బ్యాక్ అండ్ హీ సెడ్ దిస్ ఇస్ ద లైఫ్ దట్ ద డాక్టర్స్ హ్యావ్ గివెన్ మీ అంటే వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. సో దోస్ మల్టిపుల్ ఉన్నాయి అలాంటివి. ఇట్ గివ్స్ అస్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ చేసినప్పుడు.
నైస్, బాగుంది. మ్యామ్ మీ స్పెషలైజేషన్స్ లో ప్లాస్టిక్ సర్జన్ ఉంది, కాస్మెటిక్ సర్జన్ ఉంది అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్ కూడా ఉంది. అసలు ఈ మూడింటికి ఏంటి డిఫరెన్స్? ఈ మూడు కూడా ప్లాస్టిక్ సర్జరీ కిందే వస్తాయండి. సో రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటే యాక్సిడెంట్స్ ద్వారా మనం ఏదైనా కాలుకి కానివ్వండి, చేతులు కానివ్వండి, ఎనీవేర్ ఆన్ ద బాడీ ఏదైనా దెబ్బ తగిలినప్పుడు దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడం, నర్వ్స్ని మజిల్స్ని రీకనెక్ట్ చేయడము, ఇవన్నీ కూడా రీకన్స్ట్రక్టివ్ సర్జరీ కింద వస్తాయి. సో అలాగే బర్న్స్ ఉంది, ఏమైనా కాలిపోయినా కెరోసిన్ బర్న్స్ వల్ల కానివ్వండి, ఎలక్ట్రిసిటీ బర్న్స్ వల్ల కానివ్వండి, వాటిని కూడా రీకన్స్ట్రక్ట్ చేస్తాం. కాస్మెటిక్ అంటే ముక్కుకు సంబంధించినవి కానివ్వండి, కన్నుకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్, లైపోసక్షన్, ఇలా ఫ్యాట్ తీసేయడం, ఇలాంటి సర్జరీస్ అన్ని కాస్మెటిక్ సర్జరీ కింద వస్తాయి. దాన్ని ఎస్థెటిక్ సర్జరీ అని కూడా అంటారు. బట్ ఇవన్నీ కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ. అలాగే ఆంకోప్లాస్టీ అని ఉంది, క్యాన్సర్ ద్వారా ఏదైనా బ్రెస్ట్ కానివ్వండి లేకపోతే ఇంకేదైనా పార్ట్ తీసేయాల్సి వస్తే దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తాం అనమాట. ఇట్స్ కాల్డ్ ఆంకోప్లాస్టీ. ఇవన్నీ కూడా ఇట్ ఈస్ డన్ బై అ ప్లాస్టిక్ సర్జన్ ఓన్లీ. ఓకే. సో మ్యామ్ ఈ మధ్య కాలంలో జెన్జీ కిడ్స్ చూసుకుంటే వాళ్ళు ఒక 18 years నుంచి ఆల్మోస్ట్ 18 years రాగానే వాళ్ళు మేము అది చేయించుకుంటాం, నా ముక్కు బాగాలేదు, నా మూతి బాగాలేదు అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి అలాంటి థాట్స్ రావడానికి సోషల్ మీడియా అనేది ఒక ఇంపాక్ట్ అంటారా? డెఫినెట్లీ అండి. బికాజ్ ఈ జెన్జీ అంతా కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అనమాట ఈ సోషల్ మీడియా వల్ల. ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, టిక్టాక్ వీడియోస్ కానివ్వండి. సో అండ్ వీటికి తోడు దే హ్యావ్ అ వెరీ అన్హెల్దీ లైఫ్ స్టైల్. సరైన ఆహారం తినకపోవడము, కరెక్ట్ టైంకి నిద్రపోకపోవడము, అండ్ స్ట్రెస్ ఎక్కువ పెట్టుకోవడము, అలా అండ్ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం. స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టుకొని గంటలు గంటలు చూస్తూ ఫిజికల్ యాక్టివిటీ ఏమి ఉండట్లేదు. సో ఇవన్నీ కలిపి వాళ్ళ స్కిన్లో కానివ్వండి, హెయిర్లో కానివ్వండి, ఎక్కడైనా కూడా ఈ ఏజింగ్ చేంజెస్ ఏదైతే చూస్తామో మనకి ఇది మామూలుగా ఉండాల్సిన దానికంటే కూడా ఫాస్ట్గా వస్తున్నాయి అనమాట. సో టీనేజ్లోనే వాళ్ళు దే ఆర్ లుకింగ్ లైక్ 25 కంటే 30 years వాళ్ళు ఎలా అయితే ఉంటారో అలా వాళ్ళు టీనేజ్లోనే ఉంటున్నారు. అండ్ ఆల్సో దే ఆర్ ఎక్స్పోజ్ టు ఫిల్టర్స్ అవి ఇవి. అందులో చూసుకొని వాళ్ళ రియాలిటీలో వాళ్ళ స్కిన్ చేంజెస్ అవన్నీ వాళ్ళకి నచ్చట్లేదు. సో వాళ్ళకి ఏంటి, జెన్జీ వాళ్ళకంటే దే వాంట్ ఇన్స్టెంట్ సొల్యూషన్స్ అనమాట. లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకుందాము మనము, అండ్ లోపల అసలు ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా, న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉందా, ఇవన్నీ కరెక్ట్ చేసుకుందాం అన్న థాట్స్ వాళ్ళకి లేవు. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఏది కనిపిస్తే అది ఆర్డర్ చేయడము, అది ట్రై చేయడము, దానివల్ల స్కిన్ ఇంకా డ్యామేజ్ అవ్వడము, కరెక్ట్గా డాక్టర్స్ని కలవకపోవడము, వాళ్ళ ఓన్ ట్రీట్మెంట్స్ చేసుకోవడం లేదా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన ట్రీట్మెంట్స్ చేయడము, దీనివల్ల కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది వాళ్ళ స్కిన్. సో మామూలుగా మేము స్టార్ట్ చేసే ట్రీట్మెంట్ రెజ్యూవినేషన్ అంటాం. అంటే ఆల్రెడీ పాడైపోయిన స్కిన్ని మళ్ళీ రిజ్యూవినేట్ చేస్తున్నామని. వీళ్ళేంటి జెన్జీ వాళ్ళు ప్రీ రిజ్యూవినేషన్, ముందే పాడైపోతుందేమో అన్న భయంతో ముందే వస్తున్నారు. బట్ ఆల్రెడీ వాళ్ళకి ఈ మల్టిపుల్ ఇష్యూస్ వల్ల, సోషల్ మీడియా వల్ల, దీనివల్ల కూడా ఆల్రెడీ మైండ్లో దే హ్యావ్ అ లాట్ ఆఫ్ పియర్ ప్రెషర్ అనమాట. మనం మంచిగా చూడడానికి బాగా కనిపించాలి, సెల్ఫీలో బాగా రావాలి అని, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఉన్నాయి మైండ్లో చేంజెస్. నిజంగానే. మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్లో ఎవరైనా కూడా ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్ ఫోటో తీసుకొచ్చి మ్యామ్ నాకు ఇట్లా చెయ్యండి ప్లాస్టిక్ సర్జరీ అడిగిన కేసెస్ ఏమైనా ఉన్నాయా? ఐ టెల్ యూ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో మామూలుగా కూడా నోస్కి సంబంధించిన సర్జరీ కానీ, ఫేస్లో ఏదైనా సర్జరీ చేయాలన్నా కూడా చాలా మంది హీరోయిన్ పిక్చర్స్ చూపిస్తారు. దీపికా పడుకోన్ నోస్ లాగా కావాలనో, లేకపోతే ఖుషి లాగా నోస్ కావాలనో, జాన్వీ కపూర్ నోస్ కావాలనో అట్లా చూపిస్తారనమాట. సో వీ టెల్ దెమ్ అట్లా కాదమ్మా, సెలబ్రిటీస్ లాగా మీకు నోసెస్ అలా ఇవ్వలేము, మీ ఫీచర్స్కి తగ్గట్టుగా మీ ఫేస్కి ఏది సూట్ అవుతుందో అలా చేయగలుగుతామని వాళ్ళకి రియాలిటీ చెక్ చేస్తాం. సో దే వాస్ దిస్ వన్ పేషెంట్ చూపించి నాకు ఫోటో, నాకు ఇలాంటి ముక్కు కావాలని అడిగింది అనమాట. నేను అదే చెప్పబోతున్నా, ఇలా సెలబ్రిటీస్ ముక్కులాగా మీకు చేయలేమమ్మా అంటే షీ వాజ్ లైక్ మ్యామ్ ఇది నేనే అని. ఐ వాజ్ షాక్డ్. అదేంటమ్మా నువ్వు కాదు కదా అంటే షీ హ్యాస్ టోల్డ్ మీ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అనమాట. షీ టోల్డ్ ChatGPT తనకి ఫేస్లో ఏమేమి చేంజెస్ కావాలో అవన్నీ ChatGPTకి చెప్తే ChatGPT has generated one image, AI image అన్నమాట, తనదే బట్ AI generated. ఆ పిక్చర్ తీసుకొచ్చి నేను ఇలా ఉండాలి అంటది. ఇలా ఉన్నారండి. సో జెన్జీస్తో డీల్ చేసేటప్పుడు ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం అనమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అల్టిమేట్లీ ఐ కౌన్సిల్డ్ హర్, మళ్ళీ తనకి అట్లా కుదరదమ్మా, ఇట్లా ChatGPT చేసినట్టు ఇట్స్ నాట్ దట్ ఈజీ ఫర్ అస్ టు డూ అని చెప్పి తనకి రియాలిటీ కొంచెం కౌన్సిల్ చేసి వీ డిడ్ అ బెస్ట్ పాసిబుల్ సర్జరీ ఫర్ హర్ అండ్ షీఈస్ వెరీ హ్యాపీ. షీ గేవ్ అ వెరీ గుడ్ రివ్యూ పోస్ట్ సర్జరీ ఆల్సో. షీఈస్ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్ దట్ షీ గాట్. కాకపోతే ఇలాంటివి కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. యాజ్ డాక్టర్స్ మాకు ఇలాంటి షాక్స్ కూడా తగులుతున్నాయి. అసలు అలాంటివి ఉన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది?
అదే అంటే మనము అప్డేట్ అవుతున్నామని ఆనందపడాలా, లేకపోతే వీళ్ళు మరీ దాన్ని ఈ సాఫ్ట్వేర్ అప్డేట్స్ని కానీ ఇలాంటి యాప్స్ని కానీ ఓవర్ అబ్యూస్ చేసి వాళ్ళు ఇది చేస్తున్నారా అనేది బాధపడాలా అని అర్థం కావట్లేదు. మ్యామ్ ఫేస్ డిస్మార్ఫియా అంటే ఏంటి? సో ఇది ఇప్పుడు జెన్జీ అగైన్ వాళ్ళు ఈ ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్స్ కానివ్వండి, స్నాప్చాట్ ఫిల్టర్స్ కానివ్వండి చూసిన తర్వాత వాళ్ళకి ఆ ఫేస్ చూసిన తర్వాత వాళ్ళ రియల్ ఫేసెస్ వాళ్ళకి నచ్చట్లేదు అనమాట. సో వాళ్ళు దే స్టార్ట్ హేటింగ్ దేర్ ఫేస్, వాళ్ళకి నచ్చదు. వాళ్ళు ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఫిల్టర్లో చూసిన తర్వాత వాళ్ళకి నచ్చట్లేదు. దట్స్ వాట్ వీ కాల్ డిస్మాఫియా అంటాం ఫేస్. సో ఇట్స్ కాల్డ్ స్నాప్చాట్ డిస్మాఫియా ఆర్ ఇన్స్టాగ్రామ్ డిస్మాఫియా. సో వాళ్ళు ఆ పిక్చర్స్ తీసుకొచ్చి మాకు ఇది మీకు ఇలాగే మాకు చేయాలి, ఇది చేయకపోతే దే ఆర్ వెరీ అన్హ్యాపీ. మీరు ఎంతన్నా చేయండి, వాళ్ళకి దే వాంట్ ఆ ఫిల్టర్ లుక్కే కావాలి. అలా ఉంటేనే వాళ్ళు హ్యాపీగా సాటిస్ఫైడ్ అవుతారు. అది మ్యామ్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది ఒజంపిక్ ఇంజెక్షన్ గురించి. సో చాలా మంది దీన్ని వాడుతున్నారు కూడా సెలబ్రిటీస్. సో అట్లా ర్యాపిడ్ వెయిట్ లాస్ అనేది మంచిదేనా బాడీకి? సో ఈ ఇంజెక్షన్స్ అనేవి మార్కెట్లో మనకి ఇండియాలో కొత్తగా వచ్చాయి, అబ్రాడ్లో చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నారు. బట్ ఏంటంటే ఇది యాజ్ ఫార్ యాజ్ డాక్టర్స్ ఆర్ ఎగ్జామినింగ్ ద పేషెంట్ అండ్ ఇవి వాళ్ళకి చూసి ఆ పేషెంట్కి ఇది సూట్ అవుతుంది అని తెలుసుకొని ఇంజెక్షన్ మానిటర్డ్గా ఇస్తే పర్వాలేదు. సో మనం ఒకటేసారి డ్రాస్టిక్గా వెయిట్ లాస్ అవ్వకూడదు. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద బాడీ. బట్ డాక్టర్స్ ఇచ్చినప్పుడు పేషెంట్ని ఒక ఎండోక్రైనాలజిస్ట్ ఎగ్జామిన్ చేసి ప్యాంక్రియాస్, లివర్స్ అన్ని లివర్ అంత బాగానే ఉందా చూసి అప్పుడు ఇంజెక్షన్ ఇస్తే క్యాల్కులేటెడ్గా పర్ వీక్ ఇన్ని పౌండ్స్ తగ్గాలి, పర్ మంత్ ఇన్ని కేజెస్ తగ్గాలి అన్నది వాళ్ళు చూసుకుంటున్నట్లయితే సేఫే. బట్ డ్రాస్టిక్గా తగ్గడం అనేది ఇట్స్ నాట్ గుడ్. ఆల్సో అలా డ్రాస్టిక్గా తగ్గినప్పుడు ఏమవుతుందంటే స్కిన్ అనేది చాలా లూజ్గా హ్యాంగింగ్ సాగి స్కిన్ లాగా వచ్చేసి వి కాల్ ఇట్ ఒజంపిక్ ఫేసెస్ నౌ. సో అప్పుడు ఖచ్చితంగా దానికి మళ్ళీ టైటన్ చేయడానికి వీఆర్ డూయింగ్ సర్టన్ బాడీ కాంటోరింగ్ సర్జరీస్. ఫేస్లో అయితే ఫేస్ లిఫ్ట్ అంటాము, టమ్మీ టక్ అంటాం, టమ్మీ దగ్గర థై లిఫ్ట్, ఆర్మ్ లిఫ్ట్ అంటాం. అలా ఎక్సెస్ సాగింగ్ స్కిన్ని కట్ చేసి టైటప్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళు ఎన్ని డోసెస్ తీసుకోవాలని ఉంటుందా, లేకపోతే వాళ్ళ ఇష్టం వచ్చిన? నో డెఫినెట్లీ ఇప్పుడు ఆ పేషెంట్ బిఎంఐ బట్టి, అతని లివర్ కండిషన్ బట్టి, థైరాయిడ్ కండిషన్ బట్టి డాక్టర్స్ విల్ క్యాల్కులేట్ ద డోసేజ్ అండ్ గివ్ దెమ్ వీక్లీ ఇంజెక్షన్స్ ఉంటాయి. డాక్టర్స్ చెప్పినట్లుగానే ఇంజెక్షన్స్ తీసుకోవాలి, వాళ్ళు ఓన్గా తీసుకొని. అండ్ ఆల్సో డ్యూరేషన్ ఉంటుంది అనమాట, పర్టిక్యులర్ మంత్స్. అండ్ డిపెండ్స్ ఆన్ యువర్ బిఎంఐ, అందరికీ ఒకటేలాగా ఉండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ టు పేషెంట్. సో ఇన్ని మంత్స్ తీసుకోవాలి అంటే అన్ని మంత్స్ తీసుకొని ఆపేసేయాలి ఇంజెక్షన్. మళ్ళీ అదొక ఓసిడి లాగా, అదొక వ్యసనం లాగా, అది తగ్గిపోతున్నాం కదా వెయిట్ అని చెప్పి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని ఒక 6 months మళ్ళీ డాక్టర్స్ చాలు అని చెప్పినా కూడా వినకుండా ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి పాస్ట్ హిస్టరీ చెప్పకుండా మళ్ళీ ఇంజెక్షన్స్ తీసుకోవడము, అది అలా చేయడం వల్ల డెఫినెట్గా రిస్కీ ఉంటుంది హెల్త్ మీద. ఓకే. సో వన్స్ వాళ్ళు ఇంజెక్షన్స్ అయిపోయాక మళ్ళీ వాళ్ళు సేమ్ లాగా అంతకు ముందులాగా వాళ్ళు ఫుడ్ తీసేసుకొని ఎక్సర్సైజ్ లేకుండా ఉంటే మళ్ళీ వాళ్ళు వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? డెఫినెట్లీ అండి, బికాజ్ ఇది ఏంటంటే మన అపెటైట్ని తగ్గిస్తుంది. సో అండ్ మన తినాలన్న ఫీలింగ్ కూడా, సెటైటీ వచ్చేసి తినాలన్న ఫీలింగ్ కూడా ఉండదన్నమాట. సో మీరు ఇంజెక్షన్స్ ఆపేసిన తర్వాత మళ్ళీ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకపోతే డెఫినెట్లీ మళ్ళీ ఎక్కువగా తినడం అలాంటి హ్యాబిట్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ యూ గెయిన్ వెయిట్. బట్ ఈ ఇంజెక్షన్ ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ టు మోటివేట్ యూ. సో కొంచెం ఇనిషియల్గా ఆ వెయిట్ అనేది తగ్గడము, ఇప్పుడు హెవీగా ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలన్నా మోకాళ్ళ నొప్పుల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. సో కొంచెం వెయిట్ లాస్ అయితే ఈ ఇంజెక్షన్స్ ద్వారా ఇట్ విల్ మోటివేట్ యూ టు డూ మోర్ డయట్ ఆర్ ఎక్సర్సైజెస్ అవి చేయడానికి మీకు మోటివేషన్ వస్తుంది. దట్స్ వెన్ యూ హ్యావ్ టు కంటిన్యూ విత్ యువర్ హెల్దీ లైఫ్ స్టైల్. ఇంకా దాని తర్వాత కూడా మళ్ళీ లైఫ్ లాంగ్ ఇంజెక్షన్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఓకే మ్యామ్, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మనం సెలబ్రిటీస్ దగ్గర చూసుకుంటే మౌని రాయ్ ఉంది. రీసెంట్ గా తను చేసుకున్న ప్లాస్టిక్ సర్జరీ ఒక డిజాస్టర్ లాగా అయిపోయింది. తనకి ఇక్కడ ఐబ్రోస్ దగ్గర తనకి సమ్ నర్వ్స్ బయటకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఎమ్మీ జాక్సన్ తను ఒకప్పుడు చాలా బాగుండేది, బట్ వన్స్ ప్లాస్టిక్ సర్జరీ అయ్యాక తన ఫేస్ లో చాలా చేంజ్ వచ్చింది, అంటే ర్యాపిడ్ చేంజ్ అనమాట. సో అలా అయిన వాళ్ళ గురించి మీరేమనుకుంటారు జనరల్లీ? అంటే వాళ్ళకి చూడండి, సెలబ్రిటీస్కి ఏదైనా చేంజెస్ జరిగితే అది బికాస్ మీడియా ఫోకస్ అంతా వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి దే కెనాట్ హైడ్ ఫ్రమ్ ద కెమెరాస్.
కనిపించేస్తుంది. బట్ ఐ వుడ్ సే అంత అన్యాచురల్గా అంత అగ్రెసివ్గా చేయకూడదు సర్జరీస్. యూ షుడ్ రాదర్ కొంచెం గ్యాప్ ఇచ్చి అట్లీస్ట్ కొంచెం సటిల్ చేంజెస్ చేస్తే అయితే అంత. ఆల్సో మనకు కూడా ఏంటంటే సడన్గా యూ కాంట్ యాక్సెప్ట్ ద చేంజ్ ఇన్ ద ఫేస్ ఆర్ బాడీ. సో ఒకటేసారి అంత అన్యాచురల్ లుక్ తేయకూడదు, ఇట్ లుక్ వెరీ ప్లాస్టిక్. సటిల్ చేంజెస్, మీ ఫీచర్స్ మీకు అలా యూనిక్గా అలానే ఉండాలి. కొంచెం ఏదైతే మీకు యూఆర్ అన్కంఫర్టబుల్ అబౌట్ సర్టన్ పార్ట్స్ ఆఫ్ యువర్ ఫేస్ అంటే వాటిని మాత్రమే సటిల్గా చేంజ్ చేసుకోగలిగితే ఇట్ విల్ look very natural. So those kind of surgeries should in fact celebrities అలాంటి subtle changes చేసుకుంటే it will give a good impact పబ్లిక్ లో కూడా. ఇంత డ్రాస్టిక్ సర్జరీస్ చేసుకునేసరికి పబ్లిక్ కి కూడా ఇన్ జనరల్ ప్లాస్టిక్ సర్జరీ అనగానే అదొక బూతులాగా చూస్తున్నారు అనమాట, ఇవి బాచ్డ్ అయ్యేసరికి. బట్ ఇన్ జనరల్ మీరు చూసినట్లయితే లాట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జన్స్ డైలీ బేసిస్ లో మన హైదరాబాద్ లోనే చాలా కేసెస్ చేస్తున్నాం ఎవ్రీడే. సో ఇంత డ్రాస్టిక్ గా చేయం, సటిల్ చేంజెస్ మాత్రమే చేస్తాం. సో ఇట్ లుక్ వెరీ న్యాచురల్. అండ్ అంతకుముందు వరకు బ్యూటీ అంటే ఓన్లీ అమ్మాయిలు మాత్రమే ఇలా కాస్మెటిక్ సర్జరీస్కి వస్తారు అని. బట్ ఇంకా ఇప్పుడు ఏమైపోయిందంటే అబ్బాయిలు కూడా దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో జనరల్లీ అబ్బాయిలు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అడిగే డౌట్స్ ఎలా ఉంటాయి, ఏ ప్రొసీజర్స్ని వాళ్ళు ఎక్కువగా చూస్ చేసుకుంటారు? సరే, అదే కాస్మెటిక్ సర్జరీ అనగానే మనకి ఫస్ట్ స్ట్రైక్ అయితే ఇట్స్ ఫర్ ఓన్లీ ఫీమేల్స్ అన్నది ఒక మిత్ ఉంటుంది అనమాట. సో దాట్స్ యాక్చువల్లీ నాట్ ట్రూ. ఇప్పుడు ఇట్స్ ట్రెండింగ్ అప్ ఇన్ మేల్స్ ఆల్సో. ఇప్పుడు ఏంటంటే ఇదివరకు లేడీస్ మాత్రమే మిర్రర్లో చూసుకొని గ్రూమ్ అప్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు మెన్ ఆర్ ఆల్సో దే ఆర్ ఆల్సో కొంచెం శ్రద్ధ చూపిస్తున్నారు లుక్స్ మీద. సో ఇట్స్ మెయిన్లీ నాట్ అబౌట్ లుక్స్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కోసం అనమాట. సో దే గ్రూమింగ్ అప్ వెల్. వాళ్ళకి ఏమైనా చేంజెస్ నచ్చకపోతే చేయించుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ కన్సల్టేషన్స్కి వస్తున్నారు. ఇదివరకు వచ్చేవాళ్ళు కాదు అసలు. సో ఇప్పుడు మెయిన్గా ఫ్రీక్వెంట్గా మనం చూసే కేసెస్లో అయితే లైపోసక్షన్ ఎక్కువగా చేస్తున్నాం మెన్లో, 6 ప్యాక్ సర్జరీస్ ఇవ్వడము అట్లా. సో అదొకటి. అండ్ జాకి సంబంధించిన సర్జరీస్, జా షార్ప్గా కాంటూర్ ఇవ్వడం కోసం, ఆ మేల్ టిపికల్ మేల్ జా ఉంటుంది కదా స్క్వేర్ షేప్, అలాంటి వాటి కోసము ఎక్కువగా కన్సల్ట్ అవుతూ ఉన్నారు. అలాగే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కోసము. సో మెన్ కూడా ఇప్పుడు ఇట్ ఇస్ ట్రెండింగ్ ఇన్ మెన్ కాస్మెటిక్ సర్జరీ ప్రొసీజర్స్ కానివ్వండి. ఈవెన్ దే ఆర్ ఈవెన్ గెట్టింగ్ ఫిల్లర్స్, బోటాక్స్ అవి కూడా చేయించుకుంటున్నారు. యా, సో ఇట్స్ ట్రెండింగ్ ఇన్ మెన్ టూ నౌ. ఒక ప్లాస్టిక్ సర్జరీ అయ్యింది, బట్ వాళ్ళకి అది ఆ లుక్ నచ్చలేదు, వాళ్ళు మళ్ళీ వెనక్కి అంటే రివర్స్ వాళ్ళ న్యాచురల్ లుక్కి వచ్చేద్దాం అనుకుంటున్నారు. అది పాసిబుల్ అవుతుందా? కొన్ని సర్జరీస్లో చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహిళల్లో తీసుకున్నట్లయితే బ్రెస్ట్ ఇంప్లాంట్ అని పెడతాం. బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ చేయడానికి సిలికాన్ ఇంప్లాంట్స్ వాడతాం అనమాట. సో వాళ్ళకి పెట్టిన తర్వాత వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, ఒకవేళ పెట్టిన ఇంప్లాంట్ చాలా పెద్దగా ఉంది వాళ్ళకి నచ్చలేదు అంటే ఆ ఇంప్లాంట్ తీసేసి ఇంకొక చిన్న సైజ్ ఇంప్లాంట్ పెట్టొచ్చు. అదే ఒక 5 years 10 years తర్వాత అసలు వాళ్ళకి ఇంప్లాంటే వద్దనుకున్నారు అనుకోండి, ఎప్పుడైనా సరే వాళ్ళ లైఫ్లో ఎప్పుడైనా ఆ ఇంప్లాంట్ అనేది తీసేయొచ్చు. బట్ అదే కొన్ని సర్జరీస్ ఉంటాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టమ్మీ టక్ ఉంటుంది. సో అందులో ఎక్సెస్ సాగి స్కిన్ని కట్ చేసి డిస్కార్డ్ చేసేస్తాం అదే రోజు. సో మళ్ళీ ఆ పొట్ట వాళ్ళకి వెనక్కి ఇవ్వలేము అట్లా. సో అదే ఫిల్లర్స్ అనుకోండి, లిప్స్లో ఫిల్లర్ ఇంజెక్షన్స్ ఇస్తాం కొంచెం లిప్స్ లావుగా ఉండడం కోసం. అది వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, అప్పుడు మనము ఇంకొక ఇంజెక్షన్ ఇస్తే కంప్లీట్గా ఫిల్లర్ అనేది డిజాల్వ్ అయిపోతుంది. ఓకే, కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామని జనరల్ పబ్లిక్గా మేము ఎలా తెలుసుకోవాలి అసలు? యా, సో మీరు అదే నేను ఇందాక చెప్పినట్లుగా ఒక మూవీకి వెళ్ళాలంటేనే మనం ఎంత రివ్యూ చేస్తున్నాం కదా, రెస్టారెంట్కి వెళ్ళాలంటే దాని రివ్యూస్ చూసే వెళ్తున్నాం కదా. సో ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు వాళ్ళ గురించి తెలుసుకొని వెళ్ళడమే బెటర్. వాళ్ళు ఎక్కడ చదువుకున్నారు, వాళ్ళ ట్రైనింగ్ ఏంటి, వాళ్ళకి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ వాళ్ళు ఎన్ని కేసెస్ చేస్తున్నారు. స్పెషల్లీ సర్జన్ని చేసుకునేటప్పుడు అయితే చాలా చాలా మీరు కేర్ఫుల్గా ఉండాలి. సో వెళ్ళిన తర్వాత కూడా మీరు కన్సల్టేషన్లో ఉన్నప్పుడు అన్రియలిస్టిక్గా మాట్లాడే సర్జన్ దగ్గర నుంచి మీరు యూనో అక్కడ నుంచి వచ్చేయాలి. మీరు షుడ్ నాట్ కంటిన్యూ యువర్ కన్సల్టేషన్ దేర్. సో రియలిస్టిక్గా మాట్లాడే వాళ్ళు, అండ్ ఆల్వేస్ సర్జరీ చేసుకునేటప్పుడు అయితే డెఫినెట్లీ యూ షుడ్ ఫీల్ ఫ్రీ. అన్ని క్వశ్చన్స్ అడగాలి మీరు. యూ హ్యావ్ ఆల్ ద రైట్. సర్జరీ చేయించుకునేటప్పుడు whatever doubts you have మీరు అడగాలి, and it is the doctor's responsibility to patiently explain. Because ఒక నైఫ్ పెడుతున్నాము అంటే సర్జన్కి మేము రొటీన్గా డైలీ చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ అ బిగ్ డీల్ ఫర్ అస్, బట్ ఇట్ ఈస్ యువర్ బాడీ, యు ఆర్ అండర్ గోయింగ్ అ సర్జరీ. కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు ఏవేవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అడిగి పేషెంట్గా తెలుసుకోండి ఆన్సర్స్. అండ్ వీలైతే ఒకవేళ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ పాసిబిలిటీ బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ ఏమైనా ఉన్నాయా, ఇంతకుముందు ఇలాంటి కేసెస్ చేసినట్లయితే వాటి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది ఖచ్చితంగా. అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవచ్చు మీరు. ఓకే. అండ్
ఈ ప్లాస్టిక్ సర్జరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్సూరెన్స్ కిందకి వస్తాయా మ్యామ్? మెజారిటీ ఆఫ్ ద ప్రొసీజర్స్ ఇన్సూరెన్స్ కింద వస్తాయి. ఇఫ్ ఇట్స్ రీకన్స్ట్రక్షన్కి సంబంధించినట్లయితే, ఇన్ఫెక్షన్స్కి సంబంధించినట్లయినా, బర్న్స్కి సంబంధించినట్లయినా అవన్నీ కూడా ఇన్సూరెన్స్లో కవర్ అవుతాయి. బట్ కాస్మెటిక్ సర్జరీస్ మాత్రం ప్యూర్ కాస్మెటిక్వి, అవి ఓన్లీ మనం ఎస్థెటిక్ పర్పస్కి చేస్తాం కాబట్టి అవి మాత్రం ఇన్సూరెన్స్లో కవర్ అవ్వవు. బట్ ఇట్ విల్ బి అఫోర్డబుల్. మనం అనుకున్నట్లుగా ప్రాజెక్ట్ మామూలుగా ఇన్ జనరల్ పబ్లిక్ ఒపీనియన్ ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ అంటే లక్షలు ఉంటుందని. అలా ఏమి ఉండదండి. ఇన్ జనరలీ ప్లాస్టిక్ సర్జరీ కానివ్వండి, వేరే ఏ సర్జరీ కానివ్వండి, యూజువలీ ఎనీ కార్పొరేట్ హాస్పిటల్స్లో చేసినప్పుడు నంబర్ ఆఫ్ అవర్స్ ఆఫ్ ద సర్జరీ బట్టే మనకి ఆ ప్రైస్ అనేది ఉంటుంది, అంతే తప్ప జస్ట్ బికాస్ ప్లాస్టిక్ సర్జరీ అన్న వినంగానే అది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుందని మాత్రం అనుకోవద్దు. ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చి నేను ఇట్లా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలి అని మీతో చెప్పినప్పుడు మీరు జనరల్గా పేషెంట్స్కి ఇచ్చే 3 హానెస్ట్ సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సర్జరీ చేయించుకోవాలి అనుకున్నప్పుడు రీజన్ ఏంటి, అసలు ఎందుకు చేయించుకోవాలనుకుంటున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. దట్స్ వాట్ ఐ ఆస్క్ మై పేషెంట్స్. ఇప్పుడు పియర్ ప్రెషర్ వల్లనో, లేదా ఫ్రెండ్స్ చేయించుకున్నారనో, లేదా ట్రెండింగ్గా ఉందనో, అలాంటి వాటి కోసము యూ కెనాట్ అండర్గో ప్లాస్టిక్ సర్జరీ. సో వై డూ యూ వాంట్ టు గెట్ ద ప్రొసీజర్ డన్ అన్నది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఒకటి. అండ్ దానివల్ల మీకు ప్రోస్ అండ్ కాన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ సర్జరీ చేయడం వల్ల ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అన్నది. అవి మీకు ఓకేనా కాదా అన్నది మీరు చూసుకోవాలి. రెండింటిని వే చేసి రిస్క్స్ ఉంటాయి సర్జరీ అన్నప్పుడు, అవన్నీ ఇస్ ఇట్ వర్త్ ఆర్ నాట్ అన్నది చూసుకోవాలి. యూ షుడ్ బి రియలిస్టిక్ అండ్ యూనో అవి యాక్సెప్ట్ చేయగలగాలి. అందులో వచ్చే పోస్ట్ ఆప్ కాంప్లికేషన్స్ కానివ్వండి అన్నీ కూడా మేము ముందే చెప్తాం ఇలా జరగొచ్చు అని. సో అవన్నీ మీరు యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాలన్నమాట. ఇంకొకటి మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఏంటంటే రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి. ఏదో అద్భుతం చేసేస్తామని అలా ఏం ఉండదు. సో సటిల్ చేంజెస్ చేస్తాము, డ్రాస్టిక్గా ఫేస్ ఏం మార్పోదు. మీ ఎక్స్పెక్టేషన్స్ కూడా రియలిస్టిక్గా ఉండాలి. అలా అయితేనే యూ షుడ్ గో ఫర్ అ ప్లాస్టిక్ సర్జరీ. ఓకే. ఇఫ్ మీరు ఒకవేళ ఒక సర్జరీ చేయాల్సి వస్తే దానివల్ల వేరే కాంప్లికేషన్స్ ఉన్నాయి అన్నప్పుడు, సో అది ఇంకా కాంప్లికేట్ అవ్వకుండా 2 బ్యాలెన్స్ అయ్యేలాగా ఎలాంటి సర్జరీ చేస్తారు, ఎలా చేస్తారు? డెఫినెట్గా అండి. ఒక సర్జరీ చేసే ముందు ఖచ్చితంగా పేషెంట్ని మనం ఎగ్జామిన్ చేసి వాళ్ళు ఈ సర్జరీకి ఫిట్టా కాదా అన్నది చూసుకుంటాము. ఎనస్థెటిస్ట్ ఎగ్జామిన్ చేస్తారు. జనరల్గా మెజారిటీ ఆఫ్ ద సర్జరీస్ జనరల్ ఎనస్థిషియా కింద చేస్తాం కాబట్టి ఆ పర్సన్కి జనరల్ ఎనస్థిషియా ఇవ్వడానికి ఫిట్టా కాదా అన్నది చూసుకుంటాం. దానిలోనే మనకి సగం ఫిల్టర్ అయిపోతాయి. ఏమైనా కాంప్లికేషన్స్ రావచ్చు అన్నది మనకి తెలిసిపోతుంది ముందే. ప్రీ ఎనస్థిషియా చెకప్లో మళ్ళీ ఇవాల్యుయేషన్లో తెలిసిపోతుంది అనమాట. ఏమన్నా హిస్టరీలో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఇంతకుముందు మల్టిపుల్ టైమ్ సర్జరీ అవ్వడం కానివ్వండి, లేదా స్మోకింగ్ హిస్టరీ, లేదా ఇంకేమైనా హెరిడిటరీ ఇష్యూస్ అట్లా ఏమన్నా ఉంటే దానివల్ల ఈ పర్టికులర్ రిస్క్స్ రావచ్చు అని మేము ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దానికి తగ్గట్టుగా సేఫ్టీ మెజర్స్ పాటిస్తాము. పోస్ట్ ఆప్ అయిన తర్వాత కూడా, సర్జరీ అయిన తర్వాత కూడా ఫాలో అప్స్ రెగ్యులర్గా చేస్తాము. అవసరమైతే ఒకరోజు ఎక్కువగా అడ్మిట్ చేసుకోవడం హాస్పిటల్లో, ఇలాంటి జాగ్రత్తలు అన్నీ చూసుకుంటాం. ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరిచ్చే మెసేజ్ ఏంటి మ్యామ్? సో ప్లాస్టిక్ సర్జరీ అనేది అందరికీ అందుబాటులో ఉండే సర్జరీ అండి అది. సో మిడిల్ క్లాస్ పీపుల్ కూడా అఫోర్డ్ చేయగలిగే సర్జరీస్ అవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎందుకు చేయించుకోవాలనుకుంటున్నారు అన్న విషయం మీద మీకు క్లారిటీ ఉండాలి, రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి. అండ్ రిస్క్ ఏమన్నా అయితే కూడా, కాంప్లికేషన్స్ ఏమన్నా ఉన్నా కూడా డీల్ చేయగలిగే ఒక మెంటాలిటీ ఉండాలి ఒకటి. ఇవన్నీ ఓకే అనుకుంటే డెఫినెట్లీ ఎనీబడీ కెన్ అండర్గో ప్లాస్టిక్ సర్జరీ. ఇంకోటి ఏంటంటే, ఇది మీ బాడీలో ఒకవేళ చాలా ఇయర్స్ నుంచి మీరు ఒక పర్టిక్యులర్ పార్ట్ మీకు నచ్చక దానివల్ల మీరు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏమైనా తగ్గుతున్నాయి అనుకుంటే దాన్ని మీరు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్రొసీజర్ మీకు సేఫా కాదా అన్నది మీరు కన్సల్టేషన్కి వచ్చి ఒక బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ దగ్గర మీరు చూపించుకొని అది మీకు సేఫా కాదా ఆప్షన్ అన్నది మీరు తెలుసుకోగలిగినట్లయితే, దీనివల్ల మీకు ఒకవేళ దాని బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయంటే మీరు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు యూ కెన్ గో అహెడ్ విత్ ప్లాస్టిక్ సర్జరీ. ఓకే మ్యామ్, యాజ్ ఎ డాక్టర్ అంటే జనరల్లీ మేము మిమ్మల్ని చూసేదాన్ని బట్టి మీరు ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అన్నట్టే కనిపిస్తారు. బట్ బ్యాక్ మీరు ఫేస్ చేసే హర్డిల్స్ కానీ అలా ఏముంటాయి? చాలా ఉంటాయండి. అవి అందరికీ బయటకి కనిపించవు. ఫర్ ఎగ్జాంపుల్ రీఇంప్లాంటేషన్స్ అంటాం. అంటే హ్యాండ్ రీఇంప్లాంట్ చేయడం కానీ, ఫింగర్స్ కట్ అయిపోయి వస్తాయి, ప్లాస్టిక్ కవర్లో పెట్టి తీసుకొని వస్తారు, ఐస్ బాక్స్లో పెట్టి.
అవన్నీ రీఇంప్లాంట్ చేయడానికి ఇట్స్ అ వెరీ టెక్నికలీ వెరీ సౌండ్ స్కిల్ ఉండాలన్నమాట అవన్నీ రీఇంప్లాంట్ చేయడానికి. అండ్ ఇట్ టేక్స్ అవర్స్, ఆల్మోస్ట్ 8 hours పట్టవచ్చు, 12 hours పట్టవచ్చు, 16 hours 18 hours చేస్తాము ఒక్కొక్కసారి. సో అన్ని అవర్స్ ఆఫ్ ఫోకస్ ఉండాలి. అది జనరల్గా మిడ్ నైట్స్ వస్తారు ఇలాంటి పేషెంట్స్. సో నైట్ అంతా పడుకోకుండా సర్జరీ చేయగలగాలి. సో వెన్ యూఆర్ ఆపరేటింగ్ చాలా మావి మ్యాక్సిమం చాలా ఫైన్ స్కిల్స్ ఉంటాయి ప్లాస్టిక్ సర్జరీలో. సో ఫోకస్ కొంచెం మిస్ అయ్యాము అంటే, ఆ ఎర్రర్ ఏమైనా చేసాము అంటే ఈజీగా మనం మిస్టేక్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో అన్ని అవర్స్ సర్జరీ అయినా సరే యూ షుడ్ బి ఫోకస్డ్, అదొకటి. సో సర్జరీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ స్ట్రెస్ఫుల్ టాస్క్ ఫర్ అస్. ఆ తర్వాత కూడా అది సక్సెస్ అవుతుందా లేదా అన్నది పేషెంట్కి డోంట్ వరీ బాగానే ఉంటుంది అని చెప్పినా కూడా నవ్వుతూ మా వెనకాల మైండ్లో రన్ అవుతూ ఉంటుంది అనమాట అది వాట్ ఇఫ్ ఇట్ ఫెయిల్స్ అన్నది. బికాజ్ మీకు మీది ఎంత భయం అది ఉంటుందో యాజ్ అ సర్జన్ మాకు కూడా వీ ఆల్సో డోంట్ లైక్ టు గివ్ కాంప్లికేషన్స్ టు ద పేషెంట్. మాకు కూడా పేషెంట్కి మంచి చేయాలనే ఉంటుంది. ఓకే, ఫైనాన్సెస్ అవన్నీ పక్కన పెడితే ఇట్ ఈస్ అంటే ఇన్ని ఇయర్స్ మేము చదువుకున్నందుకు డెఫినెట్గా మంచి రిజల్ట్ ఇవ్వాలనే అనుకుంటాం. సో దాని గురించి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నిద్రపోయేటప్పుడు కూడా కళ్ళల్లో కూడా అవే వస్తూ ఉంటాయి అనమాట. సరిగ్గా జరిగిందా లేదా, అంత బాగుంటుందా, రిజల్ట్ బాగుంటుందా లేదా, ఇవే థాట్స్ వస్తూ ఉంటాయి నిద్రపోయేటప్పుడు కూడా. సో మళ్ళీ చేసే ముందు కూడా మల్టిపుల్ టైమ్స్ ప్లాన్ చూసుకుంటాము. చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకేమన్నా ఒకవేళ వేరే మెడికల్ ప్రొఫెషనల్స్ని ఇన్వాల్వ్ చేయాలా, ఇంకేమైనా టెస్టులు చేయించాలా, వేర్ ఆర్ వి గోయింగ్ రాంగ్ అని. నాట్ జస్ట్ ప్లాస్టిక్ సర్జన్స్, ఎనీ సర్జన్, న్యూరో సర్జన్ కానివ్వండి, కార్డియాక్ సర్జన్స్ కానివ్వండి, ఎవరైనా సరే. సో సర్జన్ ఆపరేట్ చేసేటప్పుడు ఎంత ఫోకస్డ్గా ఉంటారో మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అంతే ఆ పేషెంట్ గురించి చాలా తపన పడుతూ ఉంటారనమాట. రిజల్ట్ మంచిగా వస్తుందా లేదా, ఫైనల్గా సక్సెస్ అవుతుందా లేదా అన్నది. అండ్ ఆల్సో కాంప్లికేట్ అయితే యాజ్ అ సర్జన్ వీ విల్ బీ బోల్డ్. కాంప్లికేషన్ అయినా కూడా వీ నో హౌ టు డీల్ విత్ ఇట్. ఇప్పుడు అది ఎలా డీల్ చేయాలో తెలియని వాళ్ళు ఐ థింక్ దే షుడ్ నాట్ డూ అ సర్జరీ అట్ ఆల్. ఇప్పుడు కాంప్లికేషన్ డీల్ చేయడం తెలిసిన వాళ్ళే ఆ సర్జరీ చేయాలి. బికాజ్ మనకి ఎప్పుడు కాంప్లికేషన్ వస్తుందో తెలీదు. అసలు కాంప్లికేషన్స్ ఏమీ లేవు అంటే ఆ సర్జన్ అబద్ధమైనా చెప్తూ ఉండాలి, లేదా ఆయన అసలు సర్జరీసే చేయట్లేదు అని అర్థం. సో కాంప్లికేషన్స్ అనేవి ఎవరికైనా అవుతూ ఉంటాయి, బట్ హౌ టు డీల్ విత్ దట్ కాంప్లికేషన్స్ అనేవి మనకు ముందే తెలియాలన్నమాట. ఓకే, అంటే సినిమాలో చూపించినట్టు అర్ధరాత్రి ఫోన్ కాల్ వస్తే పరిగెత్తారు, అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయా? డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు మిడ్ నైట్ 1కి 2కి ఎప్పుడు ఎమర్జెన్సీ కాల్స్ వచ్చినా వీ హ్యావ్ టు గో బ్యాక్. ట్రామాగా యాక్సిడెంట్ కేసెస్ కానివ్వండి, ఇప్పుడు ఫింగర్ రీఇంప్లాంటేషన్ కేసెస్, హ్యాండ్ మళ్ళీ రీఇంప్లాంట్ చేయాలంటే విదిన్ అ సర్టన్ పీరియడ్, అంటే 5 to 6 hours లోపల మేము సర్జరీ స్టార్ట్ చేయాలి. సో వాళ్ళు ఎక్కడో విలేజెస్లో సర్జరీ అయితే అక్కడ నుంచి సిటీకి వచ్చేసరికి ఆల్రెడీ సగం టైం అయిపోతుంది. మధ్యలో 2-3 హాస్పిటల్స్ చేంజ్ అయ్యారంటే అక్కడ టైం అంతా పోతుంది. మనం మార్నింగ్ వరకు వెయిట్ చేస్తే ఫింగర్ దాని బ్లడ్ సప్లై పోతుంది. వి కాంట్ వెయిట్. సో వెంటనే సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. సో అలాంటి సిచ్యువేషన్స్కి, ఎమర్జెన్సీ కేసెస్కి డెఫినెట్గా ప్లాస్టిక్ సర్జరీ అంటే ఓన్లీ కాస్మెటిక్ అనుకుంటారు చాలామంది, కానీ ప్లాస్టిక్ సర్జరీలో కూడా ఎమర్జెన్సీ కేసెస్ అనేవి ఉంటాయి. మిడ్ నైట్స్ వస్తాము, మిడ్ నైట్ వచ్చాం కదా అని నెక్స్ట్ డే డే ఆఫ్ తీసుకొని నిద్రపోము, మళ్ళీ డే కంటిన్యూ అవుతుంది. డేలో చేయాల్సిన ఎలెక్టివ్ సర్జరీస్ డేలో చేస్తాం. గ్రేట్. ఓకే, అండ్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని ఒకళ్ళు అనుకుంటే వెనక నుంచి ఇంకొకరు జడ్జ్ చేస్తూ ఉంటారు నీకు అవసరమా అని. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు మ్యామ్? సో స్పెషలీ మన ఇండియాలో అయితే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక్కరు అలా చేయించుకోవాలనుకున్నా కూడా ఎంటైర్ ఫ్యామిలీ ఆర్ ఇంకా రిలేటివ్స్, ఆ విలేజ్ మొత్తం కూడా దిల్ బి రెడీ టు పుల్ దెమ్ బ్యాక్. ఎందుకు అవసరమా నీకు, ఇప్పుడు బాగానే ఉన్నావు కదా, బాగానే ఇప్పుడు ఎందుకు, స్పెషలీ పెళ్ళైన తర్వాత ఇప్పుడు ఎందుకు నీకు ప్లాస్టిక్ సర్జరీ, పెళ్ళైపోయింది కదా, ఇప్పుడు ఎందుకు నీకు ప్లాస్టిక్ సర్జరీ, పిల్లలు పుట్టేశారు కదా, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. నీకెందుకు ప్లాస్టిక్ సర్జరీ, నువ్వైనా సినిమాల్లోకి వెళ్తున్నావా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తాయి అన్నమాట. సో ప్లాస్టిక్ సర్జరీ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏదో అందంగా ఉండడం కోసం అని కాదు. మోస్ట్లీ మెజారిటీ ఆఫ్ ద టైమ్ చాలామంది మహిళలు ఏదో ఒక కాన్ఫిడెన్స్ తక్కువయ్యి ఆ ఇన్సెక్యూరిటీతో ఉంటారనమాట. సో అది ఎంత అవసరం అనేది మనకు మాత్రమే తెలుస్తుంది. సో ద పేషెంట్ నోస్ ఆ బాధ అంటే ఏంటో. సో ఒకసారి ఆ పర్టిక్యులర్ సర్జరీ చేసిన తర్వాత వాళ్ళ ఆనందం కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ ఇట్స్ అన్మ్యాచ్డ్ అనమాట. సో ఐ థింక్ ఎవ్రీబడి ఇప్పుడు ఉన్న అడ్వాన్స్ టెక్నిక్స్ వల్ల, ప్లాస్టిక్ సర్జరీలో ఉన్న అడ్వాన్సెస్ వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ మనం చూడట్లేదు తరచుగా, ఎక్కడో చాలా రేర్గా జరుగుతున్నాయి. సో ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏదో కాంప్లికేషన్ అవుతుంది అని భయపడాల్సిన అవసరం లేదు.
ఓకే. సో ఫ్యామిలీలో ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే మీకు డౌట్స్ ఉంటే మీరు కూడా రండి కన్సల్టేషన్కి. మీరు కూడా వచ్చి మీ డౌట్స్ కూడా అడగండి, డౌట్స్ క్లారిఫై చేస్తాం, పేషెంట్గా మీ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తాం. అంతేగాని పాపం వాళ్ళే కష్టపడి ఏదో సర్జరీ చేసుకొని వాళ్ళ తర్వాత వాళ్ళు మార్చుకుందాం అనుకున్న వాళ్ళని వెనక్కి లాగేయద్దు. ప్లాస్టిక్ సర్జరీలో లేటెస్ట్గా వచ్చిన అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి మ్యామ్? ఇప్పుడు మీరు చూసినట్లయితే ప్రతి ట్రీట్మెంట్కి అంటే లైపోసక్షన్ కానివ్వండి, లేకపోతే ఎనీ సర్జరీస్ చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్, టెక్నాలజీ ఉన్నాయి మన దగ్గర. వరల్డ్లో ఎలాంటివి అయితే మెషినరీ ఉందో, అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయో, మన హైదరాబాద్లో కూడా మన దగ్గర అవన్నీ టాప్ నాచ్ ఎక్విప్మెంట్స్ ఆర్ దేర్. సో ఇదివరకు లాగా ఒకసారి ఒక సర్జరీ జరిగితే వారం 10 రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. మెజారిటీ ఆఫ్ ద సర్జరీస్ మనం డే కేర్లో చేసేస్తున్నాం. అంటే మార్నింగ్ అడ్మిట్ అవుతున్నాం అంటే ఈవినింగ్ కల్లా మీరు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎందుకు అంత సింపుల్గా అవుతున్నాయంటే బికాస్ ఆఫ్ ద అడ్వాన్స్మెంట్స్ ఇన్ ద టెక్నిక్స్ యాజ్ వెల్ యాజ్ ద ఎక్విప్మెంట్స్ కూడా. సో అన్ని మినిమల్ ఇన్వేజివ్గా చేస్తున్నాం అనమాట. ఇప్పుడు పెద్ద కుట్లు వేసి పెద్దగా అలా లేకుండా చిన్న చిన్న కీ హోల్ సర్జరీస్, రోబోటిక్ సర్జరీస్, మినిమలీ ఇన్వేజివ్ సర్జరీస్. ఇప్పుడు లైపోసక్షన్ చేస్తే మనకి హార్డ్లీ ఒక 3 to 4 mm స్కార్ ఉంటుంది అంతే. ఓకే. సో అది గుర్తు కూడా పట్టలేరు ఎవరు కూడా ఆ స్కార్స్ని. అండ్ అవి కూడా న్యాచురల్ స్కిన్ క్రీజెస్లో ఉంటాయి. ఒకవేళ పెద్ద సర్జరీస్ చేసినా కూడా ప్లాస్టిక్ సర్జన్స్ చేసే స్కార్స్ అన్నీ కూడా స్కిన్ న్యాచురల్ క్రీజెస్లో ఉంటాయి అన్నమాట. సో అది ఎవరు గుర్తుపట్టలేరు అక్కడ స్కార్ ఉందని కూడా. అండ్ ఈ టెక్నిక్స్ వల్ల, ఈ అడ్వాన్స్మెంట్స్ వల్ల కూడా రికవరీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. పేషెంట్స్కి డౌన్ టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మీరు నెలల తరబడి ఆఫీస్కి మానేయాల్సిన అవసరం లేదు. సో ఏమన్నా వీకెండ్ హాలిడే ఉన్నా కానీ, లేకపోతే 2-3 days రెస్ట్ తీసుకున్నా కూడా సరిపోయేలాంటి సర్జరీస్ ఉన్నాయన్నమాట. రికవరీ ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే అండ్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ అండి, ప్లెజర్ ఇస్ మైన్.